ప్రారంభమైన రోజు శ్రీముద్ర శారీస్. అంటే సిల్క్ అని ఎందుకన్నానంటే అచ్చంగా పట్టు చీరల వ్యాపారం ఎక్స్పర్ట్ కనుక ఉపేంద్ర ఈవేళ ఒక మంచి షోరూమ్ మన నాగోల్ ప్రాంతానికే వన్నె తెచ్చేటట్టుగా ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం, సాహెబ్ నగర్, వైదేహీ నగర్, ఈ మన్సూరాబాద్, ఇటుపక్క ఉప్పల్, మొత్తం ఈ ప్రాంతం వాసులు అందరికీ కూడా చక్కగా అందుబాటులో ఉండేటట్టుగా ఒక అద్భుతమైన షోరూమ్ని ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా ఉపేంద్ర ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చాలా చిన్న స్థాయిలో తన ప్రస్థానం ప్రారంభించి ఎవరూ అందుకోలేనంత ఎత్తుకి ఎదుగుతూ ఈవేళ ఒక మంచి స్థాయికి వెళ్ళడం కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి పెద్దలు చెప్పే సామెత అది ఊరికే పోదు. అతని కృషి, అతని సిన్సియారిటీ, అతని క్రమశిక్షణ వ్యాపారంలో, అతనికి భగవంతుడి పట్ల, పెద్దల పట్ల ఉన్న గౌరవం ఈరోజు తనని ఒక మంచి స్థాయికి తీసుకుని వెళ్ళాయి. మార్కెట్లో నేను అనుకుంటాను ఇంత కాంపిటేటివ్ రేట్లో ఎవరు ఊహించలేనంత చక్కటి ధరకి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఆ వస్తువుని, ఆ చీరలు ఇత్యాది తన బిజినెస్ చేసే వస్తువులు ఇవ్వడంలో అతను ఎంతమాత్రం సందేహించడు. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. దినదిన అభివృద్ధి చెంది ఈ వ్యాపారం. అతను సమాజ సేవ కూడా చాలా చేస్తున్నాడు. ఎన్నో దేవాలయాల్లో నిత్యం అన్నదానం చేస్తూ ఉంటాడు. అంత మంచి భక్తుడు. వనస్థలిపురం అయ్యప్ప స్వామి గుడి దగ్గర కానీ, ముఖ్యంగా నాకు చాలా ప్రియ శిష్యుడు, నాతో శబరిమల వచ్చిన పిల్లాడే తను కూడా వనస్థలిపురంలో చాలా సేవ చేస్తాడు. అదేవిధంగా బయట కూడా ఇంకా ఎక్కడెక్కడో అనంతపురం జిల్లాల్లోనూ, కడప జిల్లాలోనూ అక్కడ దేవాలయాల్లో కూడా ఎంతో నిత్యాన్నదానం చేస్తూ ఆ పుణ్యం ఊరికే పోకుండా అతనికి ఆ అయ్యప్ప, ఆ మాత అన్నపూర్ణ మాత అతన్ని ఎప్పుడూ ఆశీర్వదించాలని చెప్పి మనందరం కూడా అతను వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. తప్పకుండా ఇంకా వృద్ధిలోకి వస్తాడు, మంచి సేవ చేస్తాడు, పెద్దల పట్ల, గురువుల పట్ల మంచి అభిమానం, భక్తి కలిగి ఉంటాడు. అతనికి మా ఆశీస్సులు. శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని అతన్ని ఆశీర్వదిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. మా షాప్కి వచ్చిన కస్టమర్లకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు, అమ్మలు, అక్కలు, చెల్లెమ్మలు అందరికీ ఒకటే, ఈ బిడ్డగా, ఈ తమ్ముడుగా, ఈ అన్నగా మీకు చెప్తున్నానండి. కొన్ని ఆఫర్లు చెప్పినా కానీ స్టాకు మీకు అనుకున్న టైంకి ఇవ్వకపోవచ్చు నేను, కానీ వచ్చినాయి ధన ఒకటే అనుకున్నది. అయితే క్రౌడ్ ఈ లెక్కలో ఉంటుందని నేను నా లెక్కలు కూడా అనుకోలేదండి. చాలా క్రౌడ్ ఉండడం వల్ల 1 hour 1.5 hourలో క్లోజ్ అయిపోయినాయి. చాలామంది కస్టమర్లకు ఇవ్వలేకపోతున్నాను. దాని గురించి చాలా ఒక్కళ్ళు నచ్చుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటిది మళ్ళా ఒక రోజు, ఏదో ఒక రోజు ఒక చూసుకొని, ఏదైనా ఒక అకేషన్ చూసుకొని, ఈరోజు రాని కస్టమర్లందరికీ, అమ్మలు, అక్కలు, చెల్లెలందరికీ, ఇలా తీసుకోకుండా ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ఒక రోజు వాళ్ళందరికీ ఆ అవకాశం కల్పిస్తానని మరీ చెప్తున్నాను. ఏమైనా నా పట్ల చెడుగా, తప్పులుగా ఏమైనా జరుగుంటే ప్రతి ఒక్కరు క్షమించాలని మరీ చెప్తున్నాను. నాణ్యతలో కానీ, క్వాలిటీలో కానీ, రేట్లో కానీ నేనైతే కాంప్రమైజ్ కాను. మీకు ఇస్తానని మెన్షన్ చేసిన ఆఫర్ మాత్రం అయిపోయినాయి. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ కొంచెం చేయకపోయినాను. మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి ఉంది, దసరా ఉంది, కార్తీక మాసం ఉంది, రకరకాల పండుగలు, ఫెస్టివల్స్ ఉన్నాయి. నేను వీవర్నే కాబట్టి ఏదో ఒక రోజు మీ అందరికీ అవకాశం ఇస్తా అని ఈ బిడ్డ మీకు చెప్తున్నాడండి. ప్రతి ఒక్కరు గమనించాలి, తప్పక అనుకోవద్దండి. క్రౌడ్ కూడా ఉంది. కొంతమంది చూపించడానికి చూపించే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అనుకున్న దానికంటే కస్టమర్స్ ఎక్కువైపోయారు. దానివల్ల పిల్లలు కూడా ఇసుకుంటున్నారు. అది కూడా చెప్తున్నాను. ఇవన్నీ గమనించి మీరు ఏమనుకోకుండా సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా మరీ చెప్తున్నానండి. నమస్తే అండి చెప్తున్నానండి. మరీ చాలా ఇదిగా నాకు అయ్యప్ప స్వామి వచ్చినట్టే. నేను ఆయన శిష్యుడినే. ప్రతి ఒక్కరికి కూడా నా గురించి తెలుసు. ఉపేంద్ర ఎంత నిజాయితీగా చెప్తాడు, ఎంత క్లియర్గా చెప్తాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. అదొక్కటి గమనిస్తే చాలు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఏది చేయనండి. కాకపోతే నా తహకు మించింది కూడా చేశాను చాలా వరకు. అందరికి అదే చేయాలనుకుంటున్నాను. అందరిని ఒకళ్ళే లెక్కలు హ్యాపీగా అందరిని చూడాలన్న నా కాన్సెప్ట్ అండి. ఎవరన్నా
తప్పులు జరిగి ఉంటే నా తరపున మా పిల్లలు కానీ కస్టమర్స్ కానీ ఎవరన్నా ఏమన్నా ఒడిదుడుకులుగా పిల్లలు అటు ఇటు ఏమని చెప్పినా మా మేనేజ్మెంట్ అని మీకు సహకరించకపోయినా దయచేసి నా గురించి మీరు అభిమానంగా గుర్తుంచుకొని నాకు సహకరించాలని చెప్పి మరీ చెప్తున్నాను. అది మనసులో పెట్టుకొని వేరే విధంగా అనుకోకండి. క్రౌడ్ లేనప్పుడు వస్తే మీకు నానా రకాలుగా అన్ని రకాలుగా చూపించి మీకు ప్రతిదీ మీకు సహకరిస్తాను మరీ చెప్తున్నాను. ఇదొకటి గమనించాలని చెప్తున్నానండి. నమస్తే. 2 ఫ్లోర్లు ఉన్నాయండి మా దగ్గర. ఈరోజు అయితే 500 రూపాయల నుంచి కనీసం ఒక 50,000 1 lakh వరకు అన్ని రకాలుగా ఉన్నాయి. ఈరోజు ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఉండడం వల్ల కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది. కొంచెం స్లోగా తీసుకోండి. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల చూపించలేకపోతున్నారు, ఇబ్బంది పడద్దు. కాంచీపురం పట్టు చీరలు ఉంటాయండి. 1,000 అంటే 2,000 ఉంటే ఈరోజు 1,000 రూపాయలు. డైలీ 50% డిస్కౌంట్ ఉంది. అన్ని రకాలుగా పట్టు చీరలు ఉంటాయి, ఫ్యాన్సీ ఉండవు, సూరత్ రకాలు ఉండవు. ఓన్లీ పట్టు చీరలు మాత్రమే మా దగ్గర ఉంటాయి. ఏది ఈ ఏరియాలు అంటే మేము కాలనీలో చిన్నగా అమ్ముకుంటూ హోల్సేల్కి ఇస్తాం మేము. ఆ హోల్సేల్తో పాటు రిటైల్గా మంచిగా ఒక్కొక్కరికి హోల్సేల్కి ఇచ్చే బదులు ప్రతి కస్టమర్ కూడా తక్కువ రేట్లో ఇస్తే అందరూ నీట్గా వినియోగించుకుంటారని చెప్పి నేను ఇవ్వడాలను నిర్ణయించుకున్నాను. అది నీట్గా తీసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే క్రౌడ్ ఉండే కొద్దీ కొంచెం ప్లేస్ ఉంటే ఫ్రీగా కంఫర్టబుల్గా తీసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది ఒక్కటే గమనించాలి. ఈరోజు కాదు, ప్రతిరోజు కూడా శ్రీముద్ర సారీస్లో డైలీ రకరకాల వెరైటీలు ఉంటాయి. ఈరోజు అయితే దగ్గర ఒక చాలా వెరైటీలు ఉన్నాయి. నేను ఒకదానికని చెప్పలేను. అంటే బ్రాంచెస్ పెడుతూనే ఉంటాము, కానీ ఇక్కడ పెడతామనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇక్కడైతే పెట్టాము. మాకు ఆల్రెడీ రోడ్ నెంబర్ 4Bలో ఒక షాప్ ఉంది. ఇక్కడ రోడ్ నెంబర్ 3 నియర్ బై పోలీస్ స్టేషన్ పక్కన ఒక షాప్ ఉంది. రెండు షాప్స్ ఉన్నాయి. పార్ట్నర్స్ ఎవరూ లేరండి. ఓన్లీ నా తమ్ముళ్ళు, నా బ్రదర్స్, వీళ్ళు మొత్తం మా వాళ్ళే ఉన్నారు. మొత్తం మావి ఓన్ లూమ్స్. ఇక మొగ్గం కూడా పెట్టించాము అక్కడ, ఇంకా ఫిట్ కాలేదు. అది డెమో కోసం నేసేది కూడా చూపిద్దామని పెట్టాము, ఇంకా ఫిట్ కాలేదు. ఇవాళ రేపట్లో అన్నీ సెట్ చేస్తారు. కస్టమైజేషన్ కూడా మన దగ్గర ఉంది. ప్రతి కస్టమర్ ఏమైనా అది నేర్పించేస్తాం. డిజైన్ చెప్తే నేర్చిస్తాము. డిజైన్, బార్డరు, కలరు, కాంబినేషన్ అన్ని రకాలుగా మన దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక వీవర్స్ అందరు కూడా మా వాళ్ళు కూడా చాలామంది వచ్చి రండి. ప్రతి ఒక్కళ్ళు నాణ్యమైన చీర కావాలనుకున్న శ్రీముద్రకు వచ్చి చెక్ చేసుకొని తీసుకోండి. క్లాతులు ఏమైనా రిమార్క్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నాను, రిమార్క్ ఉంటే కూడా ప్రాబ్లం ఉంటే నా తరపున మైనస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇచ్చిన రీఫండ్ కూడా డబ్బులు వాళ్ళకి రిఫండ్ ఇస్తాను కూడా చెప్పాను చాలా వరకు. ఎందుకంటే ఇస్తాను ఇప్పుడు దాకా తీసుకోండి అమ్మా వచ్చినాక అనేది లేదు. ఎనీ టైం వెల్కమ్. కస్టమర్ ఇస్ గాడ్ నాకు. ప్రతి ఒక్కళ్ళు కూడా నమస్తే అండి.